మాజీ జెడ్పీటీసీ వెంకట శేషయ్య అరెస్టు దారుణమని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఈ కేసులో వాస్తవాలు వెలుగులోనికి రావాలంటే విచారణ జరిపించాలన్నారు. ఇందులో ఎవరిని వదలబోమని, త్వరలోనే పోలీసులపై ప్రైవేట్ కేసు వేస్తామని కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. స్టాంప్ వెండర్ని విచారిస్తే స్టాంప్ వెండర్ చెప్తారు ఎవరు బెదిరించి ఖాళీ కాగితాలు తీసుకొని దాని మీద డేట్లు రాసుకున్నారని, ఎవరు పోయి సంతకం పెట్టారు అక్కడ తెలుపుతుంది. కాబట్టి అన్ని విషయాలు వెలుగు చూస్తాయి. ఒకవేళ ఈరోజు ఎస్పీ దాచిపెట్టచ్చు, ఎల్లకాలం ఎస్పీ ఉండడు కదా, ప్రభుత్వం మారిన తర్వాత మరిలో ఇంకొక ఎస్పీ రాడా, ఆ ఎస్పీ వచ్చినప్పటికి ఇతను ఉద్యోగం ఉంటే ఉద్యోగం పోయి జైలుకి పోతాడు, ఉద్యోగం లేకపోతే ఉద్యోగంలో నుంచి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అని పోయి జైలుకి పోతారు. అంతే కదా, చెప్పాం కదా, తప్పు చేసినటువంటి వాడిని సప్త సముద్రాలు దాటి వెళ్ళినా పట్టుకొస్తానని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే చెప్పున్నాడు. ఎవరిని విడిచిపెట్టేది ఉండదు. అందులో భాగంగా ఖచ్చితంగా ఆధారాలన్నీ ఉన్నాయి. ప్రైవేట్ కంప్లైంట్ లాడ్జ్ చేస్తాం. వీలైతే హైకోర్టు కూడా దానికి సంబంధించినటువంటి చీఫ్ జస్టిస్ కూడా ఆ అమ్మాయి లేఖ పెడుతుంది. దాని మీద ఏమవుతుందో కూడా చూద్దాం. కాబట్టి ఇది అంత సాదాసీదాగా విడిచిపెట్టేటువంటి అంశం కాదు, విడిచిపెట్టబోం. భవిష్యత్తులో దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి దాని మీద కూడా న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నాం. దాని మీద అన్ని వ్యవస్థలకు సంబంధించి, ఎందుకంటే ఇది ఒక జ్యుడిషియరీ వ్యవస్థనే తప్పుదారి పట్టించినటువంటిది, తప్పుడు సాక్ష్యాలు జ్యుడిషియరీకి సమర్పించినటువంటిది. ఇంతకన్నా దారుణమైనటువంటి మరొకటి ఉండవు. కాబట్టి ఇంత నేరాలు జరిగినటువంటి దాని మీద ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ కూడా వేశాం. దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ ఏదైతే ఉన్నా ఆ రికార్డ్స్ అన్ని ప్రొక్యూర్ చేయండి, వాటిని సేఫ్ గార్డ్ చేయండి అని చెప్పి డైరెక్షన్ ఇవ్వండి పోలీస్కి అని చెప్పి. కాబట్టి అన్ని విధాలా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుని ఇక మీదట ఎక్కడా ఎవిడెన్స్ ట్యాంపర్ కాకుండా ఉన్నటువంటి ఎవిడెన్స్ను ప్రొటెక్ట్ చేసి భవిష్యత్తు